14-15 సంవత్సరాలు పోరాటం చేసి దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి కేసీఆర్ గారు గాంధేయ పద్ధతిలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన విషయం మనందరికీ తెలుసు. భారతదేశ చరిత్రలో ఉద్యమ పార్టీగా ప్రస్థానాన్ని ప్రారంభించి అధికారాన్ని ప్రజల ఆశీర్వాదంతో పొందినటువంటి పార్టీలు చాలా తక్కువ. దాంట్లో బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీగా అవకాశం వస్తే 2 టర్ములు కూడా బ్రహ్మాండంగా అభివృద్ధిని సంక్షేమాన్ని నిర్వహించి తెలంగాణ ప్రజలకు అన్ని రకాలుగా గొప్ప గొప్ప నిర్ణయాలను అమలు చేస్తూ తెలంగాణను దేశంలోని అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ మొన్న అధికారం కోల్పోయి ప్రతిపక్ష పార్టీగా ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలు అవకాశం ఇస్తే దాన్ని కూడా అసెంబ్లీ లోపల కానీ కౌన్సిల్ లోపల కానీ బయట కానీ ప్రజాక్షేత్రంలో కానీ సమర్థవంతంగా ప్రతిపక్ష పార్టీని పోషిస్తూ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఏకైక లక్ష్యంగా పుట్టినటువంటి పార్టీ. తెలంగాణ ప్రజల ఆశయాలు ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా బ్రతుకుతున్న పార్టీ. తెలంగాణ ప్రజల కోసమే ఏదైనా చేసేటటువంటి పార్టీగా బీఆర్ఎస్ పార్టీ తన ప్రస్థానాన్ని 24 సంవత్సరాలుగా కొనసాగిస్తూ 25వ సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి తరుణంలో ఇవాళ 27వ తేదీన జరగబోయేటటువంటి సభకు పెద్ద ఎత్తున అందరూ కూడా రావాలని విజ్ఞప్తి చేస్తూ ఆ సభ విజయవంతం చేయాలని జిల్లా ప్రధానికారికి విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి కారణం ఏంటంటే ప్రధానంగా జిల్లాలో జరుగుతున్నటువంటి కొన్ని అనుకోని సంఘటనలు. ముఖ్యంగా నిన్న చెన్నూరు పట్టణంలో ఈ బీఆర్ఎస్ పార్టీ మా 25 సంవత్సరాల సందర్భంగా మేము నిర్వహించుకున్నటువంటి సభకు సంబంధించి రాష్ట్రం అంతా వాల్ రైటింగ్స్ జరుగుతుంది. నిన్న చెన్నూరు పట్టణంలో కూడా మా వాళ్ళు వాల్ రైటింగ్ చేస్తే మరి చెన్నూరు మున్సిపల్ అధికారులు వాల్ రైటింగ్ గురించి చెప్పేసి, అట్లనే మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా బాయ్స్ హై స్కూల్ దగ్గర అనుకుంటా అక్కడ కూడా వాల్ రైటింగ్ చేస్తే డిప్యూటీ సీఎం గారి సభ పేరిట ఏకంగా ఆ వాల్ రైటింగ్ బోర్డు అనే సగం కూలగొట్టినటువంటి పరిస్థితి. 2023 ఎన్నికల్లో 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలు ఇప్పటికైనా ఒక్క గ్యారంటీనైనా మీరు అమలు చేసిర్రా? మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు 2500 ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? అదేవిధంగా రైతు భరోసా కింద 2 పంటలకు కలిపి 15,000 రూపాయలు ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? గృహజ్యోతి కింద ప్రతి ఇంట్లో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? ఇందిరా మిల్ల పేరిట ఇంటి స్థలం ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టిస్తామన్నారు. జిల్లాలో ఒక్క ఇల్లన్న ఇందిరా మిల్లు కట్టించిర్రా? సంవత్సరం నరైంది మీరు గెలిచి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అన్నారు. జిల్లాలో ఏ గ్రామానికన్నా పోదాం, 100% రుణమాఫీ 2 లక్షల రూపాయలు మీరు చేసిర్రా? ఆడబిడ్డ పెళ్లికి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? ప్రతి విద్యార్థి చదువుకుంటామంటే విద్యా భరోసా కార్డు 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? నిరుద్యోగ వృత్తి కింద 4,000 రూపాయలు ఇస్తామన్నారు, ప్రతి నిరుద్యోగ యువకునికి ఇచ్చిర్రా? 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలకు అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? అంటే ఒక్కటి మీరు ఆనాడు ఇచ్చినటువంటి హామీని అమలు చేయకుండా, ఒక్కటంటే ఒక్క పని చేయకుండా అనేటటువంటి శూన్యం. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే, కొత్తగా నిధులు రావట్లేదు. ఏం జరుగుతుంది జిల్లాలో అంటే బ్రహ్మాండంగా చెన్నూరు నియోజకవర్గంలో ఇసుక దందా జరుగుతూ ఉంది. ఇప్పుడు మా కోటపల్లి మండలం వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇందాక మా ఇంటి దగ్గర మీటింగ్ అయితే ఇప్పటికి 5గురు చనిపోయారు అక్కడ అని చెప్పి. మొన్నటికి మొన్న పారిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి అశోక్ అనేటటువంటి యువకుడు అక్కడ ఇసుక గుంతలు పడి చనిపోయింది. అదేవిధంగా భీమారం మండలం కిష్టంపేటకు సంబంధించి ఒక ఇసుక లారీ యాక్సిడెంట్ అయితే విలేకరి సోదరుడు గొల్లపల్లి మహేష్ అని 26 సంవత్సరాల యువకుడు, ఆయన యాక్సిడెంట్ వల్ల ఇసుక లారీ గుద్దడం వల్ల ఆయన చనిపోయాడు. సో ఇట్లా ఇసుక దంద విపరీతంగా చెన్నూరు నియోజకవర్గంలో పెరిగి వందల వేలాది లారీల ద్వారా కోట్లాది రూపాయలు అక్రమంగా గల కాంగ్రెస్ ప్రభుత్వం సంపాదించుకుంటాము. ఎమ్మెల్యే గారు పిఏనే ఇసుక దంద నడుపుతున్నాడు. ఇదంతా ఈ జిల్లాలో ఏ సమస్య ఉన్నా పట్టనట్టుండే కలెక్టర్ గారు, పట్టించుకున్నట్టుండే కలెక్టర్ గారు దీని మీద మాత్రం ఆగమేఘాల మీద ప్రెస్ మీట్ పెట్టి నాకెందుకు అర్థం కాలేదు. నేను ఇసుక దందాకు సంబంధించి కలెక్టర్ ప్రెస్ మీట్ పెట్టడం ఏందో నేను మొట్టమొదటిసారి చూసిన. అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ దేంట్లో బిజీ ఉన్నారు?
బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టుడు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన పోలీస్ స్టేషన్లకు పిలిచి బెదిరించుడు, ఈ పనులలో బిజీ ఉన్నారా పోలీస్ అధికారులు ఉన్నారా? మేము అడుగుతా ఉన్నాం, ఏం జరుగుతూ ఉంది జిల్లాలో? గంజాయి ఎట్లా పెరిగిందా జిల్లాలో? పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది నాకు అర్థం కాదు. పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు? నేను డైరెక్ట్ అడుగుతా ఉన్నా రామగుండం పోలీస్ కమిషనర్ గారిని, జిల్లా డీసీపీ గారిని, కింది స్థాయి పోలీసు నుంచి పై స్థాయి పోలీస్ అధికారులకు అందరిని అడుగుతా ఉన్నా, జిల్లాలో గంజాయి విలయతాండవం చేస్తూ ఉంది, కళ్ళు మూసుకున్నారో పోలీసులని అడుగుతా ఉన్నా. నాకు మెసేజ్ పెడతా ఉన్నారు, చెప్తా ఉన్నారు, ఘోరంగా అయితే ఉంది పరిస్థితి అని. ఇంత ట్రైన్ రూట్ అంతా గంజాయి దందకు మంచి ఎన్ రూట్ లెక్క అయిపోయింది, రాచమార్గం అయిపోయింది ట్రైన్ రూట్ అంతా. జిల్లాలో గ్రామాలలో కానీ పట్టణాల్లో కానీ విపరీతంగా గంజాయి సేవిస్తున్నారు. ఏడికెళ్ళి వస్తుంది గంజాయి అని తల్లిదండ్రులు బాధపడతా ఉన్నారు అని చెప్పి అందరు బాధపడతా ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్కు చీమ కుట్టినట్టనే లేదు. ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ నేను అంటా ఉన్నా, నేను ఆరోపిస్తా ఉన్నా. పోలీస్ కమిషనర్ గారు మీరు చర్యలు తీసుకోండి, రివ్యూ చేయండి. మంచిర్యాల జిల్లాలో విచ్చలవిడిగా గంజాయి సాగవుతా ఉంది. విచ్చలవిడిగా గంజాయి మంచిర్యాల జిల్లాలో ఊర్లలో విలయతాండవం చేస్తూ ఉంది, పట్టణాల్లోని వాటిలలో విలయతాండవం చేస్తూ ఉంది. ఏం చేస్తూ ఉంది మీ పోలీస్ శాఖ అని అడుగుతా ఉన్నా నేను. ఇసుక దందా దుర్మార్గంగా ఘోరంగా నడుస్తూ ఉంది. నేను పేర్లతో సహా చెప్పిన ఒక విలేకరు సోదరుడు గొల్లపల్లి మహేష్ను ఇసుక లారీ చంపేసింది. నిన్నాకమున్న పారిపల్లి గ్రామానికి సంబంధించిన అశోక్ అనే యువకుడు ఇసుక గుంతలు పడి చనిపోయాడు. ఎర్రాయిపేటకు సంబంధించి 5గురు ఆ ఇసుక గుంత ఆ ఏరియాలో ఇసుక బొందలు పడి ప్రాణాలు కోల్పోయినరు. అక్రమాలు అడ్డగోలుగా కోట్లాది రూపాయల అక్రమ ఇసుక దంద నడుస్తూ ఉంది చెన్నూరు నియోజకవర్గంలో. పోలీసు శాఖ కానీ, జిల్లా కలెక్టర్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ ఎందుకు మీరు కళ్ళు మూసుకున్నారు? ఏం చేస్తూ ఉన్నారు మీరు? అడుగుతూ ఉన్నాం, మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.